సివిల్ సప్లై గోడౌన్ కు కన్నమేశారు. అధికారుల సాయంతో ఏకంగా 211 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారు. ఇందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. అసలైన నిందితులను మాత్రం ఇప్పటికీ పట్టుకోలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిన ఘటనపై ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా ఉదయగిరి పౌర సరఫరాల గోదాం నుంచి రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. నవంబర్ నెలలో రహస్య తనిఖీలు నిర్వహించిన ఉన్నతాధికారులు 211 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 1.5 టన్నుల పంచదార, 1.37 టన్నుల కందిపప్పు, 7 లీటర్ల నూనె గోదాం నుంచి పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ 1,05,43,979 రూపాయలుగా తేలింది. జిల్లాలోని రాపూర్, నెల్లూరు, ఇందుకూరుపేట, కోవూరు, పొదలకూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, వింజమూరు, బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రాలలో సివిల్ సప్లై స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో ఉండే గోదాములకు ప్రతి నెల 11 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఇక్కడి నుంచి మండలాల్లోని చౌక దుకాణాలకు సరుకులు చేరుతాయి. కోట్లు విలువ చేసే బియ్యం పంపిణీ వ్యవస్థ సక్రమంగా సాగాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి. అయితే స్టాక్ పాయింట్లపై సర్వాధికారాన్ని అక్కడ పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల చేతుల్లో పెట్టడం వల్లే అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సరుకు గోదాముకు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ షీట్ను ఉన్నతాధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే ఉదయగిరి ఘటనలో ఆలస్యంగా రేషన్ పక్కదారి పట్టిన విషయం వెలుగు చూసిందే. నవంబర్ నెలలో గోడౌన్ పరిశీలించిన ఉన్నతాధికారులు బియ్యంతో పాటు సరుకులు పక్కదారి పట్టాయని గ్రహించారు. ఆన్లైన్లో ఉన్న నిల్వలకు, గోదాములో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉండడంతో గత నెల 21న జిల్లా అధికారులు రికార్డులు పరిశీలించి 4,000 బియ్యం బస్తాలు అపహరణకు గురైనట్లు గుర్తించి గోదామును సీజ్ చేశారు. 26న విజయవాడ నుంచి అధికారుల బృందం సైతం రికార్డులు పరిశీలించి బియ్యం స్వాహా అయినట్టుగా నిర్ధారించారు. దీంతో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అర్జున్ రావు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాంలో బియ్యం పక్కదారి పట్టడానికి కారణమైన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రికార్డులని కొన్నింటిని అవకతవకలుగా పెట్టి దాన్ని కొంత మిస్అప్రాప్రియేషన్ చేయడం జరిగింది. ఆ జరిగినటువంటి దాన్ని ఎంత జరిగిందనేది మొత్తం అంతా కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దాని డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ప్రధాన కార్యాలయానికి సబ్మిట్ చేశాము. తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం, ప్రధాన కార్యాలయం ఆదేశాల ప్రకారంగా ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాము. సో పోలీసు వారు దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి, కొండాపురం మండలంలో పేదల బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించే వారిని విచారించిన పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. అయితే పెద్ద మొత్తంలో గోడౌన్ నుంచి బియ్యం సరుకు మాయమవడంపై ఆ శాఖలో జోరుగా చర్చ జరుగుతుంది. 3 నెలలలోనే ఇంత భారీగా బియ్యం సరుకులు పక్కదారి పట్టాయా? ఇందులో ఆ శాఖ ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉందా? ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆ నెపం నెట్టారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో పెద్ద తలకాయలను తప్పించేందుకే పోలీసులు కేసు నానుస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.